అనంతపురం ఓపెన్ ఎయిర్ జైల్లో చెట్లు నరుకుతున్న అంశంపై ఆర్టీవీ ప్రత్యేకంగా ప్రసారం చేసినటువంటి నేపథ్యంలో మరి మొత్తం మీద అయితే మాత్రం ఒక సెక్టార్లో మాత్రం ప్రకంపన సృష్టిస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా అక్కడ ఎవిడెన్స్ కూడా పూర్తి స్థాయిలో ఆర్టీవీ ప్రసారం చేసినటువంటి సిచ్యువేషన్. అయితే ఇప్పటికైతే ఎంక్వైరీ పేరుతో ఈ నెల్లూరుకు చెందినటువంటి జైలు సూపరింటెండెంట్ సన్యాసిరావు గారు కూడా వచ్చి ఎంక్వైరీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రాథమికంగా ఏ నిర్ధారణకు వచ్చారో మరి సన్యాసిరావు గారు ఉన్నారు, మనతో ఏం చెప్తారో ఆయన మాటలో వినే ప్రయత్నం చేద్దాం. సార్, కంగ్రాచులేషన్ సార్, మీరు అనంతపురం జిల్లాకి రావడం. సార్, ప్రాథమికంగా ఈ ఓపెన్ ఎయిర్ జైల్ జిల్లాలో జరుగుతున్న అంశంపై మీరు ప్రాథమికంగా ఏ నిర్ధారణ? నన్ను ఎంక్వైరీ ఆఫీసర్గా నియమించడం జరిగిందని దీనిపైన ఏదైతే వార్త ఆర్టీవీలో ప్రచురించడం జరిగిందో దానిపైన ఎంక్వైరీ ఆఫీసర్గా నన్ను నియమించడం, దానికి సంబంధించి నేను ఈరోజు విచారణకి రావడం జరిగింది. దానిపైన వాస్తవాలు అనే వాటిపైన ఇప్పుడు ఎంక్వైరీ చేయడం జరిగింది. ప్రస్తుతానికి అందరి సిబ్బందితో కానీ గ్రౌండ్ రియాలిటీస్ కానీ అన్నీ ఎంక్వైరీ చేస్తూ ఉన్నాము. వాటిని అతి త్వరలోనే నిజాలు అనేవి తేలడం జరుగుతుంది. తేలిన తర్వాత మేము ఒక ఒపీనియన్కి అనేది రావడం జరుగుతుంది. ప్రస్తుతానికి మేము దిస్ ఇస్ టూ ఇయర్లీ ఏం జరిగింది అనేది ప్రస్తుతానికైతే చెప్పలేము. బట్ దానిపైన డీటెయిల్గా ఎంక్వైరీ అనేది జరుగుతూ ఉందండి. జరిగిన తర్వాత నేను అతి త్వరలోనే ఈ విషయాన్ని తెలియజేస్తామండి. థ్యాంక్ యూ. సరే, మొత్తం మీద అయితే 100 ఎకరాలు మనకు ఈ జైలు శాఖ ఆధ్వర్యంలో ఉంటుంది. మీరు గ్రౌండ్ లెవెల్ తిరిగారా సార్? ఈ చెట్లు కొట్టిన ప్లేస్ కావచ్చు, ఇటువంటివన్నీ? చాలా వరకు తిరగడం జరిగింది. నిన్నంతా కూడా తిరగడం జరిగింది. ఈరోజు మార్నింగ్ కూడా మొత్తం అంతా తిరిగామండి. అన్నీ వెరిఫై చేస్తున్నాము. ఏం జరిగింది అనేది ఒక నిర్ధారణకి రావడం జరుగుతుందండి త్వరలోనే. సార్, వాళ్ళు ఏం చెప్తున్నారు సార్? ఆర్టీవీ ప్రసారం చేసిన అంశంపై ఇంకా ఆర్టీవీ మీద నిందలు వేస్తున్నారా, లేదంటే వీళ్ళు ఏమన్నా తప్పుల్ని ఏమన్నా ఒప్పుకునే పరిస్థితి ఏమైనా కనిపిస్తుంది? ప్రస్తుతానికి అది విచారణలో ఉంది కాబట్టి నేను అది తెలియజేయలేనండి. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. నేను అతి త్వరలోనే దానిపైన మీకు తెలియజేయడం జరుగుతుందండి. విచారణ పూర్తయిన తర్వాత దానిపైన మనం వాస్తవాలను చెప్పగలం తప్పితే విచారణ మధ్యలో మనం చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అతి త్వరలోనే తెలియజేస్తామండి. సార్, మరొక అంశం మీ దృష్టి తీసుకురావాల్సిన అంశం, ఎందుకంటే మాకు సమాచారం ఇచ్చారనే కొంతమంది రైతులను కానీ రైతు కూలీలను కానీ ఈ జైలర్ ఏకంగా మ్యాన్ హ్యాండిల్ చేసే పరిస్థితికి వచ్చి వాళ్ళ సెల్ ఫోన్లు కూడా చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి, ఇది ఏమైనా మీ దృష్టికి వచ్చింది? అది ప్రస్తుతానికైతే నా దృష్టికి ఏం రాలేదండి. నేను దానిపైన కూడా ఒకసారి ఎంక్వైరీ చేస్తాను. అటువంటిది ఏమీ ఉండదండి. ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో లేదా అనేది తెలుసుకోకుండా వాళ్ళపైన అలా చేయడం అనేది కరెక్ట్ కూడా కాదు. దానిపైన నేను ఒకసారి దానిపైన కూడా వెరిఫై చేస్తాను. సరే, జైలు సిబ్బందికి నాగలింగం అనే వ్యక్తి బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ కూలీలను తీసుకురావడం కావచ్చు, లేదంటే నరికిన చెట్లను తరలించడం, మార్కెట్కి తరలించడం కానీ వీటినన్నింటి మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? నాగలింగంని కూడా మీరు ఎంక్వైరీ చేసే అవకాశం ఏమైనా ఉంటుంది? నేను ఆయన్ని కూడా పిలిపిస్తామండి. అతను గురించి కూడా నాకు ఎవరు చెప్పడం జరిగింది. సో అతను కూడా పిలిపించి ఏం జరిగింది అనేది అతని ద్వారా కూడా కొంత ఇన్ఫర్మేషన్ సేకరిస్తామండి. అతని ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది అనేది కూడా మేము తెలుసుకుంటాం. సార్, ఫైనల్గా సార్, ఈ గ్రీన్ ప్రకృతి ప్రేమికులు అయితే మాత్రం చాలామంది ఆర్టీవీకి ఫోన్ చేస్తున్నటువంటి నేపథ్యం, దీని మీద ఏం జరుగుతుంది, ఏమైనా యాక్షన్స్ తీసుకోకపోతే గ్రీన్ ట్రిబ్యునల్ కూడా వెళ్తామని చెప్తున్నట్టు వారికి ఏం చెప్తారు సార్ మీరు ఫైనల్గా? ప్రకృతి ప్రేమికులందరికీ కూడా గవర్నమెంట్, ప్రభుత్వం కానీ లేదా డిపార్ట్మెంట్ కానీ దీన్ని ప్రిజర్వ్ చేయడానికే కట్టుబడి ఉందండి. ఈ జైలు ఏదైతే 600 ఎకరాలు సుమారుగా స్ప్రెడ్ అయి ఉందో అందులో గ్రీనరీని ప్రొటెక్ట్ చేయడానికే అందరూ కట్టుబడి ఉంటారు. అదే డిపార్ట్మెంట్ కూడా చాలా సీరియస్గా ఉంది దీనిపైన. కాబట్టి ప్రకృతి ప్రేమికులందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, దయచేసి ఇటువంటి బాహ్యక్షేత్రంలో, ఖైదీల బాహ్యక్షేత్రంలో అటువంటి సంఘటనలు జరగకుండా ఉండడానికే అందరూ కూడా ప్రయత్నిస్తారండి. అదే విషయాన్ని ప్రకృతి ప్రేమికులకు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక అంశం ఫైనల్గా, ఎందుకంటే జైలు సిబ్బంది చెప్తున్నది ఏంటంటే కరెంటు వైర్లకి అడ్డం వస్తున్నాయనే విధితో మేము చెట్లు కొడుతున్నామని చెప్తున్నాం. కాకపోతే ఎలా సరే, అసలు బ్రాంచెస్ కొట్టాలి కానీ ఏకంగా చెట్లనే వీరు తీసేస్తున్నారు. దాదాపు 20 నుంచి 30 సంవత్సరాలు ఉన్న చెట్లను వీళ్ళు ఏ రైట్స్తో తొలగించే ధైర్యం చేస్తున్నారు? దానిపైన ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారండి. అది నిజాలు తేలాల్సి ఉంది. మేము కూడా గ్రౌండ్లోకి వెళ్ళడం జరిగింది. దానిపైన ఒక ఆలోచనకు వచ్చిన తర్వాత దాని గురించి నేను స్పందిస్తాను. థ్యాంక్ యూ అండి. మొత్తం మీద అయితే మాత్రం ఎంక్వైరీకి జైల్లో ఓపెన్ ఎయిర్ జైల్లో జరుగుతున్న అంశంపై ఎంక్వైరీకి వచ్చినటువంటి నెల్లూరు నుంచి వచ్చినటువంటి సూపరింటెండెంట్ సన్యాసిరావు గారు చెప్తున్నది ఒకటి, పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తాం. ఎక్కడ దీనికి ఏదైతే ఉందో మేము క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే రిపోర్ట్ అనేది పై స్థాయి అధికారులకు మేము సమర్పించేందుకు సిద్ధం చేస్తాం. ఏదైతే మాత్రం గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, ఇక్కడ మొత్తం అన్నింటినీ ఆర్టీవీ ప్రసారం చేసిన అంశాలను కూడా గ్రౌండ్ లెవెల్లో మొత్తం అంతా కలియ తిరిగాం. దాదాపు 100 ఎకరాలు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ. కాకపోతే చెట్లను ఎవరు
డిస్టర్బ్ చేసినా, ముఖ్యంగా ప్రకృతి ప్రేమికులు అయితే మాత్రం కాస్త వెయిట్ చేస్తే మాత్రం సరైన నిర్ణయం వచ్చే అవకాశం ఉంటుంది. అందులో ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో బయటికి రావాలంటే మాత్రం ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి పూర్తి వివరాలు బయటికి చెప్పలేం. మొత్తానికైతే మాత్రం ఈ ఎంక్వైరీ అయితే మాత్రం క్షుణ్ణంగా చేస్తాము అని చెప్పేసి సన్యాసిరావు గారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకి నాయుడు, RTV, అనంతపురం జిల్లా.